ఇప్పటికీ పైరసీ వీడియో లీక్లతో సతమతమవుతున్న టాలీవుడ్ మరో కొత్త రకం దారుణాలు చవి చూడాల్సి వస్తుంది. జూన్ 27 విడుదల కాబోతున్న కన్నప్పకు సంబంధించి కీలక దృశ్యాలున్న హార్డ్ డిస్క్ ఒకటి మాయమైందనే వార్త అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీకి విఎఫ్ఎక్స్ చేసిన ముంబై కంపెనీ దాన్ని మంచు విష్ణు ఆఫీస్కు పంపిస్తే ఆ డ్రైవ్ని ఆఫీస్ బాయ్ నుంచి చరిత అనే ఉద్యోగి తీసుకెళ్లిందని, ఇప్పటిదాకా జాడ తెలియడం లేదని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. దాంట్లో ఎంత డేటా ఉంది, ఎంత నిడివి లాంటి వివరాలు కంప్లైంట్లో పొందుపరిచారట. సరిగ్గా ఇంకో నెల రోజుల్లో రిలీజ్ ఉండగా ఇలా జరగడం మంచు ఫ్యామిలీని ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే ఇది ఆషామాషీ సినిమా కాదు. 100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన పాన్ ఇండియా మూవీ. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి భారీ క్యాస్టింగ్ భాగమయ్యారు. విష్ణు ఎడతెరిపి లేకుండా బయట ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. త్వరలోనే డబ్బింగ్ పనులు మొదలు పెట్టబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించిన ప్లానింగ్ జరుగుతుంది. ఇలాంటి టైంలో హఠాత్తుగా హార్డ్ డ్రైవ్ లాంటివి అదృశ్యం కావడం చాలా తీవ్ర పరిణామం అనే చెప్పాలి. నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరి నమ్మక ద్రోహం వల్ల ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గేమ్ చేంజర్ ఎడిటింగ్ రూమ్ నుంచే పైరసీ కాపీ బయటకు వెళ్లిపోవడం గురించి ఇప్పటిదాకా దోషులెవరో సరైన రీతిలో బయటపడలేదు. ఆ నేరం శాటిలైట్లో జరిగిందా లేక లోపాలున్న వాళ్ళు చేశారా అనేది ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కన్నప్పకు ఇలాంటి అన్యాయం జరగడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దీనికి బాధ్యులైన వాళ్ళ కాల్ డేటా, లొకేషన్లు తదితరాలు ఆరా తీసే పనిలో ఉన్నారట. వాళ్ళు దొరికితే చాలు ఫ్యాన్స్ రిలాక్స్ అవుతారంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ అదృశ్యమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? షాలిని, మంచు విష్ణు హీరోగా నటిస్తున్నటువంటి కన్నప్ప సినిమాకి హార్డ్ డ్రైవ్ సంబంధించినటువంటి విలువైన సమాచారం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మాయమైనట్టు ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ముంబైకి చెందినటువంటి విక్రేత ఒకరు హెడ్ హైవ్ స్టూడియోస్ కి సంబంధించినటువంటి కన్నప్ప సినిమాకు సంబంధించి కీలకమైనటువంటి డేటాతో కూడినటువంటి హార్డ్ డ్రైవ్ ఏదైతే ఉందో దాన్ని డిటిటిసి కొరియర్ ద్వారా ఫిలిం నగర్ లోని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాని కార్యాలయానికి పంపించారు అన్న సమాచారం అనేది టీటీడీ డెలివరీ రికార్డు ఏదైతే డిటిటిసి డెలివరీ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఈ నెల 25వ తారీఖున కార్యాలయానికి చేరుకున్నట్టుగా ఆ పార్సిల్ ఏదైతే ఉందో పార్సిల్ బాయ్ రఘు దానిని చరిత అనే యువతికి అప్పగించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చరిత అనే వ్యక్తి అప్స్టాండింగ్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కార్యాలయ సిబ్బంది క్రాంతి హార్డ్ డ్రైవ్ విషయమై రఘుని ప్రశ్నించగా తాను చరితకిచ్చినట్లుగా చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద కొందరు వ్యక్తులు మార్గదర్శకంలోనే ఈ మొత్తం కూడా ఇలాంటి తతంగం ఏదైతే గతంలో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి కావచ్చు, ప్రస్తుతం చూసుకున్నట్టయితే కన్నప్ప సినిమాకి సంబంధించి కావచ్చు, ఏదైతే ఈ సినిమాలో నటిస్తున్నటువంటి భారీ తారాగడం, భారీ బడ్జెట్ తో కూడినటువంటి ఈ సినిమా మంచు విష్ణు హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎవరైతే రఘు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో గతంలో మంచు మనోజ్ దగ్గర కూడా పనిచేసినట్టుగా అయితే తెలుస్తోంది. ఇప్పటికే కుటుంబ కలహాలు మంచు మనోజ్ కి ఇటు విష్ణుకి ఉన్నటువంటి కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన కూడా బయటికి రావడంతో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి కన్నప్ప హార్డ్ డ్రైవ్ అంశానికి సంబంధించి ఇది కాంప్లికేటెడ్ గా అయినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కన్నప్ప చిత్రానికి సంబంధించి ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ అయితే నమోదైనట్టుగా అయితే తెలుస్తుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ఇది మొత్తం కూడా చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం డెలీట్ చేసి ఏదైతే ఇప్పటికే ఈ కంటెంట్ లీక్ చేయడం లేదా డెలీట్ చేయడం ద్వారా తమ సంస్థ ఆర్థికంగా కోలుకొని దెబ్బతింటుందనే కోణంలోనే ఫిర్యాదులో కూడా పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తుంది. షాలిని, థ్యాంక్ యూ ఉషా.